రైళ్లలో లాంగ్ జర్నీ చేసేవారు ముందుగానే రిజర్వేషన్ చేయించుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు సడన్గా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చిన సమయంలో తత్కాల్ టికెట్ల కోసం చూస్తారు. అవి కూడా దొరకకుంటే ఇక వారికి జనరల్ బోగియే దిక్కు. ఈ జనరల్ బోగీల గురించి తెలిసిందే, ఫుల్గా నిండి ఉంటుంది. సీట్ల సంగతి పక్కన పెట్టండి, కొన్నిసార్లు నిలబడేందుకు కూడా, కనీసం లోపలికి అడుగు పెట్టేందుకు కూడా చోటుండదు. అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇలా రిజర్వేషన్ లేక ఇబ్బందులు పడ్డవారు చాలా మందే ఉంటారు. జనరల్లో వెళ్లడం ఇబ్బందిగా భావించే వాళ్లకు ఒక వరంలా ఈ సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఒక కొత్త డీ రిజర్వ్డ్ టికెట్ ప్రవేశపెట్టింది. ఈ టికెట్ తో ట్రైన్లోని ఖాళీగా ఉన్న స్లీపర్ బెర్తుల్లో ప్రయాణించవచ్చు. డీ రిజర్వ్డ్ టికెట్ ఇది ఒక ప్రత్యేక టికెట్ సౌకర్యం. ప్రయాణికులు ఈ టికెట్ను ఉపయోగించి డీ రిజర్వ్ అయిన రైలు కంపార్ట్మెంట్లో ముందుగానే రిజర్వేషన్ చేయకుండానే ప్రయాణించవచ్చు. ఇది సాధారణ రిజర్వ్ చేయని టికెట్లకు ప్రత్యామ్నాయంగా అందిస్తారు. అయితే ఈ టికెట్ను ముందుగా రిజర్వేషన్ చేసుకోవడం సాధ్యం కాదు. రైలు బయలుదేరడానికి ఒక గంట ముందు మాత్రమే ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి. రిజర్వేషన్ కౌంటర్లలో ఈ టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీరు ప్రయాణించాలి అనుకుంటున్న రైలులో డీ రిజర్వ్ కోచ్ ఖాళీ సీటు ఉంటేనే ఈ టికెట్ జారీ చేస్తారు. ఈ టికెట్పై గరిష్టంగా 100 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే ప్రయాణం అనుమతి ఇస్తారు. ఒక నిర్దిష్ట స్లీపర్ కోచ్లో ఉదాహరణకు S12ను రూట్లోని కొన్ని స్టేషన్ల మధ్యకు మాత్రమే డీ రిజర్వ్డ్ కోచ్గా ప్రకటిస్తారు. ఉదాహరణకు సికింద్రాబాద్, విజయవాడ మధ్య తిరిగే శాతవాహన ఎక్స్ప్రెస్లోని S12 కోచ్లో ఖమ్మం నుంచి వరంగల్ వరకు డీ రిజర్వ్డ్ అయ్యుంటే ప్రయాణికులు ఆ కోచ్లో తాము ప్రయాణించిన దూరానికి అనుగుణంగా టికెట్ తీసుకొని ప్రయాణించవచ్చు. ప్రస్తుతం దక్షిణ రైల్వే నడుపుతున్న 35 రైళ్లలో ఈ సౌకర్యం పనిచేస్తోంది. భవిష్యత్తులో దీనిని మరింత విస్తరిస్తామని అధికారులు చెబుతున్నారు. అందువల్ల మరిన్ని ట్రైన్లలో ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తే చాలా ప్రయోజనం కలుగుతుంది. రైలు టికెట్ కొనే ముందు మీరు ప్రయాణించాల్సిన రైలులో డీ రిజర్వ్డ్ కోచ్ సీట్లు అందుబాటులో ఉన్నాయా అని ముందే అడగండి. ఒకవేళ డీ రిజర్వ్డ్ సీటు ఉంటే మీ టికెట్కు కావలసిన మొత్తాన్ని చెల్లించి సంబంధిత కంపార్ట్మెంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ప్రయాణించవచ్చు.